మే 28, 2025. నేటి రాశి ఫలాలు 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. 1. మేషం. ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్ని జపించాలి. 2. వృషభం. మీదైన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధనతో మరిన్ని విజయాలు వరిస్తాయి. 3. మిథునం. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీలక్ష్మీ స్తుతి చేయడం శుభప్రదం. 4. కర్కాటకం. సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారున్నారు. కలహాలతో కాలాన్ని వృధా చేయకండి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. గణపతిని ధ్యానించండి. 5. సింహం. తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యక్తులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. 6. కన్య. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనిలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి. 7. తుల. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో పని పూర్తవుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి. 8. వృశ్చికం. స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం. 9. ధనుస్సు. శుభకాలం. మీ ఆలోచనల వల్ల ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గ వ్యయ సూచన. ఆరోగ్యం ఫర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించండి. 10. మకరం. వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి. ఇష్టదేవత స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది. 11. కుంభం. మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపారపరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ మేలు చేస్తుంది. 12. మీనం. మంచి కాలం. ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.